to 4 hours per day. So your journey will be different from that person. And that person can crack this examination well before, 1 year before. It is possible, but you need to accept that that person took a risk by not doing PG, and you are playing safe by doing PG. So your journey might be delayed a bit, but you are going safe. That person is taking extra bit of risk, so that person can crack 1 year earlier. You need to accept this fact. Okay, and when it comes to the time management concern, it's all about putting that 4-5 hours every single day. If you cannot put 4-5, you might give 1 year later and give 2 to 3 hours every single day. That's it. Is that okay? Or is it too rash? No, it's okay, sir. It's the reality. Next question, please. Yes. హాయ్ అఖిల్ సార్, గుడ్ Hello, ఈవినింగ్ Andy. Good evening. సార్. ఇప్పుడు ఇంజనీరింగ్ మీద అండ్ యూపీఎస్సీ మీద సేమ్ ప్యాషన్ ఉంటే హౌ కెన్ యూ కమ్ అప్ విత్ దట్ వన్ గోల్ అవుట్ ఆఫ్ బోత్? See, డిడ్ యూ ఐ go మీన్ ahead, మీరు please. ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇలాంటి సిచ్యువేషన్? For me, it was a very clear decision, అండి. ఎందుకంటే at the 4th year, నా skills in engineering is 0. నా skills in civil services are 0. Then I have a choice. కి ఏది తీసుకోవాలనేది క్వశ్చన్ ఉంటే I just closed my eyes. Then I have thought about my father dream, నా డ్రీమ్ ఇవన్నీ చూసుకుంటే మై ఫాదర్ హాజ్ ఎ డ్రీమ్ కి నా కొడుకు ఐఏఎస్ అవ్వాలని. సో ఎనీవే నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా కదా, లెట్స్ గో ఫర్ మై ఫాదర్ స్ట్రీమ్ అని ఐ వెంట్ విత్ ద ఫాదర్ స్ట్రీమ్. బట్ ఇఫ్ యూఆర్ ప్యాషనేట్ అబౌట్ 2 things ఎట్ ఏ టైమ్, సో వాట్ యూ కెన్ డూ, ఫస్ట్ సిట్ అండ్ థింక్ కి ఈ రెండిట్లో నా కెరీర్ ప్రోగ్రెషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, అండ్ రెండిట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ లో ఏ ఫీల్డ్ ఇది? కంప్యూటర్ సైన్స్ సార్. ఓకే, ఈ ఫీల్డ్ లో కంప్యూటర్ సైంటిస్ట్ అయ్యే కంప్యూటర్ సైన్స్ ఎంప్లాయ్ అయ్యేంత ఛాన్స్ ఎక్కడ ఉన్నాయి? సివిల్ సర్వీసెస్ లో రిస్క్ ఎంత ఉంది? దెన్ నేను ఒకవేళ సిఎస్ స్టూడెంట్ అయ్యి సిఎస్ ఎంప్లాయ్ అయితే నేను ఎట్లా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను, లేకపోతే సివిల్ సర్వీసెస్లో ఎట్లా ఎక్కడ కాంట్రిబ్యూషన్ చేస్తాను? సో యూ డిసైడ్ ఆన్ దట్ పారామీటర్. నా రిస్క్ ఎంత ఉంది, నా స్కోప్ ఎక్కడుంది, నాకు ఆపర్చునిటీస్ ఎక్కడ వస్తాయి, తర్వాత నా కెరీర్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది, నీకు మనీ కావాలా లేకపోతే ప్రెస్టేజ్ కావాలా? సివిల్ సర్వీసెస్లో మనీ ఈజ్ వెరీ లెస్, వేరస్ కంప్యూటర్ సైన్స్లో యూ హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, అండ్ కంప్యూటర్ సైన్స్లో యూ హ్యావ్ లెస్ రిస్క్, బట్ సివిల్ సర్వీస్లో యూ హ్యావ్ మోర్ రిస్క్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆపర్చునిటీస్, మీరు ఒక 30 years తర్వాత సీఈఓ అవుతారేమో కంపెనీకి, బట్ యు ఆర్ సీఈఓ ఫ్రమ్ ద డే 1 ఇన్ ఐఏఎస్. సో ఈ రిస్క్ రివార్డ్ అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని యూ షుడ్ టేక్ ఎ డెసిజన్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మై ప్లెజర్. నెక్స్ట్ క్వశ్చన్ Next ఆర్ question. ఎనీ అదర్ క్వశ్చన్ ఇఫ్ ఎనీ? A very good Yes, evening, sir. గుడ్ ఈవినింగ్ అండి. What are the skills that we have to develop for answer writing? And if you don't mind, can we know some of your interview questions? Yeah. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇప్పటివరకు నేను కూడా ఎవరికి చెప్పలేదు. అండర్ రేటెడ్ స్కిల్ ఏంటంటే ఒక క్వశ్చన్ని అర్థం చేసుకునే స్కిల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ క్వశ్చన్ ఉందనుకోండి, అసలు ఆ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ ఏం అడుగుతుంది, ఇది ఎవరికైతే తెలుస్తుందో హాఫ్ వర్క్ ఇస్ డన్. మీరే మీ రియల్ లైఫ్ లో చూడండి, యూ ఆస్క్ సంథింగ్ టు యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ ఇంకొక ఆన్సర్ చెప్తారు. లేదు యూ ఆస్క్ ఏ డౌట్ టు యువర్ ప్రొఫెసర్, వాళ్ళకి ఒక్కసారి అర్థం కాక వేరే ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేస్తారు, అండ్ యూ డూ ద సేమ్. సమ్మన్ విల్ ఆస్క్ సమ్ డౌట్, సమ్ క్వశ్చన్, మీరు ఇంకేదో చెప్పేస్తారు. ఓకే, సో ఇట్లా యూ హ్యావ్ డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, మీకు డిఫరెంట్గా అర్థమవుతుంది. సో ఎవరికైతే క్వశ్చన్ క్లియర్గా అర్థమవుతుందో వాళ్ళకి హాఫ్ స్కిల్ అయిపోయినట్టే. ఇంకొక నెక్స్ట్ స్కిల్ ఏంటి అంటే, ఒక పాయింట్ని చెప్పడానికి సింపుల్గా చెప్పకుండా ఎవరైతే తిప్పి చెప్తారో వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ డిఫికల్ట్. సో 2 స్కిల్స్, ఒకటి క్వశ్చన్లో ఏం అడిగిండు అని తెలిసే స్కిల్ కావాలి. సెకండ్,
ఒక కాంప్లెక్స్ కాన్సెప్ట్‌ని సింపుల్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసే స్కిల్ కావాలి. ఈ 2 థింగ్స్ వచ్చిరనుకోండి ఆన్సర్ రైటింగ్ ఈస్ సార్టెడ్. ఓకే. దీస్ ఆర్ ద 2 స్కిల్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్వ్యూ క్వెషన్స్, ఐ హావ్ గివెన్ 3 ఇంటర్వ్యూస్. వేరియస్ ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ అడిగారు. బట్ నాకు గుర్తుండిపోయే క్వెషన్స్ ఏంటి అంటే, 1 క్వెషన్, మీ సర్‌నేమ్ బుద్ధి. నీది ఆప్షనల్ జాగ్రఫీ. హౌ బుద్ధి ఈస్ రిలేటెడ్ టు జాగ్రఫీ? ఇదొక క్వెషన్ అడిగారు. దెన్ రీసెంట్‌గా అయిన ఇంటర్వ్యూలో గుడ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అడిగారు. తెలంగాణ కల్చర్‌ని ఆంధ్ర కల్చర్‌కి 10 డిఫరెన్సెస్, 10 అపోజిట్ పాయింట్స్ చెప్పండి అని అడిగారు. తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పైన మీ కామెంట్ ఏంటి అని అడిగారు. తర్వాత ఇండియా వరల్డ్ కప్ ఎందుకు ఓడిపోయింది అని అడిగారు. సో దీస్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ క్వెషన్స్. Okay, sir. Thank you. మై ప్లెజర్. Good evening, sir. గుడ్ ఈవినింగ్ అండి. Sir, can you give any suggestions for memorizing current affairs easily? Okay, so the thing is that you should not memorize current affairs. Rather than that, you try to get connected to the current affairs. There is a small difference. For example, have you ever memorized the way to your home? మీ ఇంటికి ఎట్లా వెళ్ళాలో మీరు ఎప్పుడు నోట్స్‌లో రాసుకొని మెమరైజ్ చేయలేదు కదా! ఎళ్ళాలి, రైట్ తీసుకోవాలి, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నో. మీరేం చేస్తారు? యూ రిమెంబర్ బ్రాడర్ ఫీచర్స్. ఇక్కడ వెళ్ళాలి, అక్కడ మెయిన్ పెద్ద రోడ్ వస్తది. అక్కడి నుంచి లెఫ్ట్ ఎళ్తే యూ విల్ గెట్ ఇట్. ఎట్లయితే మీరు మీ ఇంటికి రిమెంబర్ చేస్తారో కరెంట్ అఫైర్స్ కానీ ఎనీథింగ్ యూ షుడ్ రిమెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రాడర్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయాలి. వన్స్ బ్రాడర్ ఫీచర్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేసిన తర్వాత దాంట్లో స్పెసిఫిక్స్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయాలి. సిమిలర్లీ కరెంట్ అఫైర్స్. ఎంతవరకి మీ మైండ్‌లో ఆ ఇమాజినేషన్స్, ఆ పిక్చర్స్, కాన్సెప్ట్స్ క్లియర్‌గా ఉంటాయనుకోండి, యూ డోంట్ హావ్ టు రిమెంబర్ కరెంట్ అఫైర్స్. లేదు మీకు కరెంట్ అఫైర్స్ కాంటెక్స్చువల్‌గా కాకుండా మైండ్‌లోకి బట్టి పడదాం అనుకోండి, యూపీఎస్సీ సిలబస్ ఈస్ సో బిగ్, కరెంట్ అఫైర్స్ ఆర్ సో హ్యూజ్, యూ కెన్ నాట్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నైబర్స్ ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకుంటే మీకు ఆ పిక్చర్ మైండ్‌లోకి రావాలి. ఆఫ్ఘనిస్తాన్, చైనా, దెన్ యూ హావ్ బంగ్లాదేశ్, దెన్ యూ హావ్ శ్రీలంక, మ్యాన్మార్ కూడా ఉంది. ఇటొస్తే పాకిస్తాన్ ఉంది. మాల్దీవ్స్ ఉన్నాయి. ఇట్లా మీకు ఒక పిక్చర్ రావాలి. అంతే తప్ప యూ షుడ్ నాట్ రిమెంబర్ ఓకే 7 ఉన్నాయా? 7 పేర్లేంటి? ఇట్లా గుర్తుపెట్టుకోకూడదు. అర్థమైంది కదా! సో ట్రై టు కనెక్ట్ విత్ ద కరెంట్ అఫైర్స్. ట్రై టు గెట్ అటాచ్డ్ విత్ ద కరెంట్ అఫైర్స్. దెన్ మీకు కరెంట్ అఫైర్స్ గాని, కాన్సెప్ట్ గాని గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతది. ఓకే. Thank you, sir. మై ప్లెజర్. ఎనీ అదర్ క్వెషన్స్? Yes. Good evening, sir. గుడ్ ఈవినింగ్ అండి. So in this era of coaching centers and especially in cities like Delhi and Hyderabad, how Mhm. efficient is total self preparation in today's time with the availability of material online? Would you Mhm. suggest total self preparation, or would you suggest going to a coaching center, or have a basic idea? ఓకే. ఓకే. ద థింగ్ ఏంటంటే అండి, కోచింగ్ ప్లేస్ డెఫినెట్లీ సర్టెన్ రోల్. Especially current affairs, especially the test series, especially the interview mock, they will arrange lot of things. But it should be the 5% of your preparation. ఓకే. బట్ మీరు ఏదైతే బేసిక్స్ కోసం కోచింగ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు కదా! ఇక్కడ దెర్ ఇస్ ఎ హ్యూజ్ మిస్ మ్యాచ్. మీరు కోచింగ్ వెళ్ళిన ఫస్ట్ డే దే విల్ స్టార్ట్ టు టీచ్ ద కాన్సెప్ట్స్. ఎందుకంటే దే హావ్ ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్. దే ఆర్ ఓవర్ కమర్షియలైజ్డ్. ఎక్కడైతే ఒక బ్యాచ్ తీసుకునే దగ్గర దే విల్ టేక్ 3 బ్యాచెస్. సో డేలో ఒక్క క్లాస్ చెప్పాల్సిన ఫ్యాకల్టీ 3 క్లాసెస్ చెప్తాడు. సో బికాస్ ఆఫ్ దాట్ వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ 10 మంత్స్‌లో దే షుడ్ ఫినిష్ ద సిలబస్. సో దానివల్ల ఏమైతదంటే దే విల్ గో టక్ 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 టక్. మీ బేసిక్స్ బిల్డ్ అవ్వవు. మీ కాన్సెప్ట్స్ క్లియర్ అవ్వవు. దే వాంటెడ్ టు డెలివర్ ద కాన్సెప్ట్స్. అండ్ మీ నోట్స్‌లో ఆ కాన్సెప్ట్స్ ఉండాలని దే విల్ ట్రై. అండ్ నౌ కోచింగ్స్‌లో ఎట్లా అయిపోయిందంటే దే స్టార్టెడ్ టు ట్రీట్ యూ యాస్ ఎ కన్స్యూమర్. ఎవరైతే ఎకానమీ స్టూడెంట్స్ ఉన్నారో, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరొక షాప్ కీపర్ అనుకోండి. మీ షాప్ కీపర్‌లోకి ఎవరైతే కస్టమర్ వస్తున్నారో, యూ వాంట్ దెమ్ టు కమ్ అగైన్ అండ్ అగైన్. ఒకసారి వచ్చి కొనుక్కొని ఎళ్ళాడు, మళ్ళీ వచ్చినా రాకపోయినా ఫరక్ పడదని అనుకోరు కదా! యూ వాంట్ దెమ్ టు బి ఎ రెగ్యులర్ కస్టమర్. యూ వాంట్ దెమ్ టు బి ఎ రిపీటెడ్ కస్టమర్.
సో కోచింగ్స్ కూడా మిమ్మల్ని అట్లే చూస్తాయి. సో మీరు సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోతే హూ విల్ కమ్ టు దెమ్ అగైన్ అండ్ అగైన్. సో దట్స్ వై రీసెంట్గా ట్రెండ్స్ చూడండి, ఫౌండేషన్ కోర్స్, వాల్యూ అడిషన్ కోర్స్, టెస్ట్ సిరీస్, క్రాష్ కోర్స్, సమ్ ర్యాండమ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నారు. వై? ఫౌండేషన్ కోర్స్లోనే యూ కుడ్ డూ ఎనీథింగ్ కదా, కాంప్రిహెన్సివ్ కోర్స్ చేసేసి యూ కుడ్ ఫినిష్ ఇట్ ఆఫ్ కదా. దే ఆర్ ట్రీటింగ్ యూ యాజ్ ఎ కస్టమర్. సో ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని స్టూడెంట్ లా కాకుండా కస్టమర్ లాగా చూస్తున్నారో వాళ్ళ మోటివ్స్ విల్ చేంజ్. వాళ్ళు ఏంటంటే దే వాంట్ యూ టు కమ్ అగైన్ అండ్ అగైన్. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీరు బేసిక్స్ బిల్డ్ అవ్వడం కోసం కోచింగ్కి వెళ్ళకండి. యూ బిల్డ్ యువర్ బేసిక్స్. ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ వెరీ సింపుల్. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. ద గైడెన్స్, టెస్ట్ సిరీస్, మెటీరియల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో మీరు చేయాల్సింది సింపుల్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అట్లీస్ట్ జిఎస్కి మాత్రం కోచింగ్కి వెళ్ళకండి, బికాస్ ఇట్ విల్ ఎన్లార్జ్, ఇట్ విల్ యాక్చువల్లీ ఎక్స్టెండ్ యువర్ ప్రిపరేషన్ టైం. ఆప్షనల్కి మాత్రం ఐ కెన్ సజెస్ట్ కి మీరు కోచింగ్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఆప్షనల్లో మీరు ఒక బేసిక్స్ బిల్డ్ అయ్యాకే కోచింగ్కి వెళ్తారు. సో అప్పుడు వాళ్ళు కాన్సెప్ట్ చెప్తారు కదా, ఒక కన్సైజ్ నోట్స్ లాగా ఉంటుంది, దిట్ విల్ హెల్ప్ యూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జిఎస్, ఇట్స్ నథింగ్ బట్ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. దిస్ ఇస్ మై సజెషన్. Thank you, sir. My pleasure. Next question, please. Good evening, sir. Good evening, Andy. Please tell about chronology. About chronology of what? This is an optional subject. No. See, just settle down and ask your question clearly, then so that I can answer. Please tell about chronology optional subject, sir. Sorry, I still could not get it. Chronology or optional subject అనేది ఉండదు. Try to frame your questions in a simple way so that I can understand. Or else you can take a couple of minutes to think about it, then you can ask the question. Good evening, sir. Good evening, Andy. Sir, in essay writing, does handwriting really matters? Do we need a good handwriting? సో మీ హ్యాండ్ రైటింగ్ షుడ్ బి 2. ఒకటి చదివితే అర్థం కావాలి, 2 చూస్తే కాస్త నీట్ కనబడాలి. దీస్ 2 థింగ్స్ మ్యాటర్స్. ఓకే, ఐ హావ్ సీన్ ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ గెటింగ్ ర్యాంక్ 3, ర్యాంక్ 4, ర్యాంక్ 1. నాట్ ఎ బిగ్ డీల్. చదివింది అర్థం కావాలంతే, మీరు రాసింది వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది. హలో సార్. హలో అండి. సార్ మీ డే షెడ్యూల్ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు సార్? ప్రిపరేషన్ Syllabus టైంలో complete. ఆర్ సెలెక్షన్ అయిన తర్వాత ఐ హావ్ 2 టైప్ ఆఫ్ షెడ్యూల్స్. So I have given this last attempt with my training. So before that, I have a very lazy time schedule. I'll be very honest with all my brothers and sisters here. So I used to get up around 9:30 in the morning. ఓకే, ఎప్పుడైతే ఐపీఎల్ ఉండేదో ఎస్పెషల్లీ నేను నైట్ వరకు మ్యాచ్ చూసేది 10:30కి లేచేటోని. బట్ ఎప్పుడు లేచినా సరే ఫస్ట్ 2 hours ఇస్ ఫర్ ద న్యూస్ పేపర్. నేను 9కి లేచిన 9 to 11 న్యూస్ పేపర్, లేదు 10:30కి లేస్తే 10:30 to 12:30 న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ అయిన తర్వాత ఇంకొకటి నా డేని ఎట్లా షెడ్యూల్ చేసుకుంటాను అంటే, నా లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్, ఈవినింగ్ స్పోర్ట్స్ బ్రేక్ ఒక గుడ్ నైస్ స్టడీ అవర్స్ మధ్యలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున 2 hours చదవగానే ఇఫ్ ఐ డూ లంచ్, ఇట్ విల్ బి అ పార్ట్ ఆఫ్ మై బ్రేక్. నేను బ్రేక్ తీసుకోవచ్చు, లంచ్ కూడా చేయొచ్చు. సో 10:30కి లేస్తే 11:30, 12:30 వరకు చదివి 12:30కి అన్నం తినేసేటోని. 12:30 to 1:30 తిన్న తర్వాత 1:30 to 5 వరకు చదువుకునేటోని. ఎందుకంటే 5కి ఐ యూస్ టు హ్యావ్ మై ఈవినింగ్ స్పోర్ట్స్ బ్రేక్, ఎక్సర్సైజ్ బ్రేక్. సో 5 to 6:30 వరకు ఎక్సర్సైజ్ అండ్ టీ, మా అమ్మతో ముచ్చబెట్టడం, మా నాన్నతో ముచ్చబెట్టడం. దెన్ 6:30 to 9:30 అగైన్ ఏ గుడ్ స్టడీ స్లాట్. 9:30కి డిన్నర్ చేసేటోని, అగైన్ ఏ గుడ్ బ్రేక్. సో ఈ మేజర్ బ్రేక్స్ మధ్యలో మేజర్ స్టడీ స్లాట్స్ ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే నా బ్రేక్ అండ్ నా నెసెసరీ డే టైం ఇవి 2 మ్యాచ్ అవుతుండే. సో దానివల్ల చాలా టైం సేవ్ అయింది. అండ్ నేను పొద్దున్న న్యూస్ పేపర్ ఎందుకు చదువుతుండే అంటే సింపుల్ లాజిక్. న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు యూ విల్ గెట్ లాట్ ఆఫ్ టాపిక్స్. సో మీ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్కి. తర్వాత న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఏ సబ్జెక్ట్ పట్టుకున్నా కూడా ఐ విల్ బీ ఏబుల్ టు థింక్ మల్టీ డైమెన్షనల్లీ.
సో పొద్దున న్యూస్ పేపర్, మధ్యాహ్నం ఒక గుడ్ హార్డ్ సబ్జెక్ట్స్ చదివేటోడిని. ఎందుకంటే కంటిన్యూస్ ఉంది కదా, 1:30 to 5 వరకు కంటిన్యూస్గా ఐ కుడ్ స్టడీ. సో గట్టిగా చదివేదామని ఒక మంచి టఫ్ సబ్జెక్ట్ తీసుకునేటోడిని. ఫ్రమ్ ఈవినింగ్ టు ద నైట్ లైట్ సబ్జెక్ట్ తీసుకునేటోడిని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకునేటోడిని, ఏదైనా తీసుకునేటోడిని. సో మార్నింగ్ విత్ ద న్యూస్ పేపర్ విత్ బ్యాంగర్, దెన్ ఆ మొమెంటమ్ని బిల్డ్ చేస్తూ టఫ్ సబ్జెక్ట్, ఈవినింగ్ నుంచి కాస్త లైట్, దెన్ ఐ స్లీప్ వెల్. అట్లా సో అట్లా మేనేజ్ చేస్తుండే నా డే. థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్. Good evening, sir. గుడ్ ఈవినింగ్ అండి. Sir, what is the approach will you suggest for science and technology, sir? సింపుల్. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఫస్ట్ లుక్ ఎట్ ద మెయిన్ సిలబస్. మెయిన్ సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఐసిటి, రోబోటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీద అది బ్రాడర్ ఏరియా. సో బ్రాడర్ ఏరియాను మైండ్లో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎన్సిఆర్టీ క్లాస్ 6th నుంచి 10th వరకు చదివేసేయండి. దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే, మీకు ఏదైతే ఆ సిలబస్లో బ్రాడర్ ఏరియాస్ మెన్షన్ చేశారో వాటన్నిటిపైన మీకు ఒక 250 words ఆన్సర్ ఉండాలి. ఈ ఏరియా ఏంటి, వీటిలో లేటెస్ట్ అప్లికేషన్స్ ఏంటి, దీనిలో కన్సర్న్స్ ఏంటి, అండ్ ద ఫ్యూచర్ ఏంటి. సో వీటన్నిటి కోసం మీరు ఏం చేయాలి, విజన్ మంత్లీ మ్యాగజైన్స్ ఓపెన్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ ఓపెన్ చేయండి. నానో టెక్నాలజీ పైన ఆర్టికల్ వచ్చింది అనుకోండి, యూ ట్రై టు నోట్ ఇట్ డౌన్ అండర్ ద నానో టెక్నాలజీ. బయోటెక్నాలజీ పైన ఆర్టికల్ వచ్చింది అనుకోండి, యూ ట్రై టు నోట్ ఇట్ డౌన్ అండర్ ద బయోటెక్నాలజీ. అట్లా యూ షుడ్ హ్యావ్ ఎ బ్రాడర్ ఫ్రేమ్వర్క్. ఎన్సీఆర్టీస్ మీకు బేసిక్స్ బిల్డ్ చేస్తాయి, విజన్ మంత్లీ అనేది మీకు కాన్సెప్ట్స్ బిల్డ్ చేస్తాయి, కరెంట్ అఫైర్స్ బిల్డ్ చేస్తాయి. దీస్ 3 things వుడ్ బి ఎనఫ్. వన్స్ మీరు మెయిన్ స్టేజ్కి వచ్చాక యూ కెన్ యూజ్ సమ్ గూగుల్ ఓపెన్ చేయొచ్చు, టాపర్స్ ఆన్సర్స్ చూడొచ్చు, టాపర్స్ నోట్స్ చూడొచ్చు ఆ పర్టికులర్ టాపిక్ పైన. దట్ విల్ హెల్ప్ యూ. బట్ లేయర్ బై లేయర్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. Thank you, sir. మై ప్లెజర్. ఎనీ అదర్ క్వశ్చన్స్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత 3 to 5 years యూపీఎస్సీ ప్రిపరేషన్ కి మీ ఫ్యామిలీ నుంచి మీ కోఆపరేషన్ ఎలా వచ్చింది? వాళ్ళు సో ఎలా ఫస్ట్ I understand. One thing అంటే there are multiple things. First, నా expenses used to be very, very less. Like నా monthly expenses used to be around 1,000 rupees, 1,200 rupees. ఎందుకంటే ఇంట్లోనే ప్రిపేర్ అయ్యేటోని అండ్ ఇంట్లో ఏదో వండితే అది తినేటోని అండ్ నో న్యూస్ పేపర్ ఎక్స్పెన్సెస్ కూడా లేవు, కోచింగ్ కూడా తీసుకోవట్లేదు. సో సెల్ఫ్ ప్రిపరేషన్, మై ఎక్స్పెన్సెస్ ఆర్ వెరీ, వెరీ లో. సో ఐ ఎన్షోర్డ్ దట్ నేను నా పేరెంట్స్కి బర్డెన్ అవ్వతాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే నా జర్నీ కూడా కాస్త ఎక్స్పోనెన్షియల్, స్టెప్ బై స్టెప్ అయిపోయింది. ఇట్స్ ప్రోగ్రెసివ్. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ రాలేదు, సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ వచ్చింది మెయిన్స్. సో నాకు ప్రోగ్రెసివ్ అనిపించింది. థర్డ్ అటెంప్ట్లో ఐ గాట్ సెలెక్టెడ్. వన్ సెలెక్ట్ అయ్యాక యూ విల్ గెట్ లాట్ ఆఫ్ సపోర్ట్. బట్ ఆ ఇంక్రిమెంటల్ జర్నీ అనేది నాకు చాలా హెల్ప్ అయింది. అట్లా కాకుండా నేను ఐ రియలీ అక్నాలెడ్జ్ ఇట్. ఫస్ట్ 3 ప్రిలిమ్స్ పోయి 4th అటెంప్ట్ కూడా ఇంట్లో కూర్చోవాలనుకుంటే నేను భయపడటోని. ఐ యూస్ టు థింక్ లేదా ఏదైనా జాబ్ చేయాలని అనుకునేటోని. బట్ ఇట్లా ఇంక్రిమెంటల్ జర్నీ రావడం వల్ల పేరెంట్స్ కూడా నమ్మకం వచ్చింది, పిల్లాడు చదువుతున్నాడు, పిల్లాడు ఇంప్రూవ్ అవుతున్నాడు అని. ఓకే. అండ్ ద థింగ్ ఏంటంటే ఐ యూస్ టు రీడ్ ఎవ్రీ సింగిల్ డే, కీపింగ్ ఆల్ ద ఫంక్షన్స్. ఈవెన్ నాకు ఫీవర్ వస్తే కూడా సెలైన్ పెట్టుకొని చదువుకుంటుండే. మై పేరెంట్స్ యూస్ టు స్కోల్డ్ మీ, ఇక నాకు పిచ్చి పట్టిందా, ఎందుకు చదువుతున్నావు, ప్రాణం కంటే చదువు ఎక్కువ అని. బట్ ఐ యూస్ టు స్టడీ, ఎందుకంటే డిసిప్లిన్ ఇస్ ద డిసిప్లిన్. సో ఎప్పుడైతే నేను ఇంత డిసిప్లిన్ చూపించానో మై ఫాదర్ విల్ హ్యాపీ టు యాక్సెప్ట్, హ్యాపీ టు కోఆపరేట్. అండ్ ద 4th థింగ్ ఏంటంటే ఐ యూస్ టు కంట్రిబ్యూట్ టు మై ఫ్యామిలీ బై డూయింగ్ అగ్రికల్చర్. మా ఫ్యామిలీ ఆక్యుపేషన్ ఇస్ అగ్రికల్చర్. ఎప్పుడైతే నారేసినప్పుడు కానీ, వరి కోసినప్పుడు కానీ, ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉండేదో ఆబ్వియస్లీ నేను వెళ్ళేటోని, వెళ్ళి సపోర్ట్ చేసేటోని. సో దే నో ఇట్ కి పిల్లాడు సిన్సియర్, పిల్లాడు ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు, అండ్ ఐ యూస్ టు సపోర్ట్. సో ఎప్పుడైతే నేను ఇట్లా సపోర్ట్ చేస్తుంటానో నాకు అంత గిల్ట్ కూడా రాకపోయేది, ఎందుకంటే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఐ యూస్ టు ఫుల్ఫిల్ ఇట్. ఓకేనా. ఇట్స్ 5 years, బట్ 3 years వరకే చెప్తా, ఎందుకంటే వన్స్ ఐ గాట్ సెలెక్టెడ్ ఐ నో మై ఫ్యూచర్ ఈస్ వెరీ సెక్యూర్డ్. ఐ మీన్ సెంట్రల్ గ్రూప్ బి సర్వీస్, ఐఎమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ. దెన్ ద నెక్స్ట్ 2 years ఇస్ జస్ట్ లైక్ దాట్. ఓకే. బట్ ఐ రియలీ యాక్సెప్ట్ ఇట్. వరుసగా 4 ప్రిలిమ్స్ పోయాక 5th year కూర్చోవాలంటే ఇబ్బంది ఉండేది, బట్ దట్ ఈస్ నాట్ మై జర్నీ. ఓకే. సో రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్, సపోర్ట్ యువర్ ఫ్యామిలీ,
be dedicated, then they will understand, they will support, you also understand, and you also feel that satisfaction ki లేదు నేను టైం వేస్ట్ చేయట్లేదు, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అని. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్. అన్న, హౌ కెన్ వి మెయింటైన్ కన్సిస్టెన్సీ అన్న? అంటే ఏదైనా ఒక డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవ్వాలన్న కండిషన్లో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ గుర్తొస్తున్నాయి అన్న. కాన్సన్ట్రేట్ చేయాలి అన్న. ఓకే, సో డిస్ట్రాక్షన్స్ 2 టైప్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఒకటేమో హ్యాపీ డిస్ట్రాక్షన్, ఒకటేమో నెగిటివ్ డిస్ట్రాక్షన్. హ్యాపీ డిస్ట్రాక్షన్ ఏంటి? రిలేషన్షిప్ మేబీ, లేకపోతే యూ 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 ఆర్ గోయింగ్ టువర్డ్స్ సమ్ మేబీ ఆల్కహాల్, మేబీ సమ్ అడిక్షన్, మూవీస్, క్రికెట్, ఇవన్నీ హ్యాపీ డిస్ట్రాక్షన్స్. నెగిటివ్ డిస్ట్రాక్షన్స్ ఏంటి? ఫ్యామిలీ ప్రెషర్స్, ఇంట్లో గొడవలు, మ్యారేజ్ ప్రెషర్స్, ఇవన్నీ నెగిటివ్ డిస్ట్రాక్షన్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే వోంట్ లాస్ట్ లాంగర్. మేబీ క్రికెట్ మీకు హ్యాపీనెస్ 3 hours ఇస్తుందేమో, లేకపోతే ఆల్కహాల్ మే గివ్ యూ హై ఫర్ 1 night. బట్ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలంటే యూ షుడ్ బి డూయింగ్ దిస్. నెగిటివ్ డిస్ట్రాక్షన్ చూడండి, మీ ఇంట్లో గొడవ అవుతుంది, దానికి సొల్యూషన్ ఏంటి? యూ క్లియరింగ్ ద యూపీఎస్సీ. మీ ఇంట్లోకి ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది, అస్సలు తెగట్లేదు, ఏం చేయాలో అర్థం కాదు, దానికి అల్టిమేట్ సొల్యూషన్ ఇస్ యూపీఎస్సీ. వన్స్ మీరు ఐఏఎస్ అయితే సొల్యూషన్ విల్ కమ్. సో మీరు ఎప్పుడైతే డిస్ట్రాక్షన్లో అట్లా కొట్టుకుపోతారో జస్ట్ సిట్ అండ్ థింక్, నాకు ఈ హ్యాపీనెస్ ఉంది కదా, ఎన్ని డేస్ ఉంటుంది హ్యాపీనెస్? వెరీ లెస్. నాకు ఈ సాడ్నెస్ ఉంది కదా, దీనికి సొల్యూషన్ ఏంటి? ఐఏఎస్. సో ఈ రెండిటికి ఒకటే సొల్యూషన్, యూ స్టడీయింగ్ ఫర్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్. దానికే మీకు సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? ఎవ్వరు చూడనప్పుడు, మీకు అవసరం లేనప్పుడు కూడా యూ బీయింగ్ డిసిప్లిన్, యూ స్టడీయింగ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్. సో 2 ప్రాక్టికల్ సజెషన్స్ ఏంటి అంటే, డోంట్ గో ఓవర్ బోర్డ్. ఫస్ట్ నుంచి నేను 8 hours అవుతా, 10 hours అవుతా అంటే నో. స్టార్ట్ విత్ 2 hours, డైలీ 2 hours. స్టార్ట్ విత్ 4 hours, డైలీ 4 hours. స్టార్ట్ విత్ 6 hours, దెన్ డైలీ 6 hours. అట్లా చదువుకోండి. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, టేక్ రిక్వైర్డ్ బ్రేక్స్. ఎప్పుడైతే మీకు బ్రేక్స్ రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్డ్ బ్రేక్స్ తీసుకోండి. ఒక్కోసారి బాడీ చెప్పేస్తుంది నా వల్ల కాదు, నేను చదవలేను ఈరోజు అని. టేక్ ఏ బ్రేక్, నాట్ ఎ బిగ్ డీల్, టేక్ ఏ బ్రేక్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు స్టడీని ఎంజాయ్ చేయనంత వరకు యూ కెన్ నాట్ బీ కన్సిస్టెంట్. సో ఎట్లుండేదంటే, ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఈ స్టడీ అనేది నాకు ఒక డిస్ట్రాక్షన్ అయింది. యాక్చువల్లీ స్టడీయే డిస్ట్రాక్షన్ అయింది. ఇఫ్ ఐఎమ్ బీయింగ్ హ్యాపీ, స్టడీ. ఇఫ్ ఐఎమ్ బీయింగ్ సాడ్, స్టడీ. ఇఫ్ ఐఎమ్ బీయింగ్ సిక్, స్టడీ. ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్, స్టడీ. సో ఏదైనా సరే స్టడీ యూస్ టు బీ మై గోల్. సో నేను ఏ ఫీలింగ్ ఉన్నా కూడా ఐ యూస్ టు స్టడీ. సో ఇట్ జస్ట్ కమ్స్ విత్ మీ బాడీకి అది ఒకసారి ఎక్కింది అనుకోండి, ఇట్ వోంట్ గెట్ డౌన్. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? Good evening, Mr. Buddhi. I Good hope evening, you Jay. don't mind me asking a question that is unrelated to the UPSC preparation. Yeah, no issues. All right. In a system where political interference, bureaucracy, and corruption often dictate the decision making, how does an honest IAS officer create the real change without becoming a victim of the system themselves? So can you repeat the question? Thus, in a system where political interference, bureaucracy, and corruption often dictate the decision making, how does an honest IAS officer create the real change without becoming a victim of the system themselves? It's a fantastic question. Even in Labasana, we'll teach a lot of these things. So first of all, should I remove the misconceptions or should I go into the solution directly? So, okay, I'll go through the first thing. There are some misconceptions among the public that all the politicians are corrupt. There are misconceptions in the public that corruption is deep rooted and it's everywhere in the system. Both are misconceptions. There are politicians who are more inclined towards the public services. They sometimes tell us that if we have enough money, now we want to do the public service. There are systems where you want to do the corruption. If someone wants to do the corruption, they cannot do it because the system is well established and it's clean. So
So it's not black and white as such. There are political interference is there, and there is corruption is also there. And in those kind of situations, an honest IAS officer can work with efficiency and effectivity. How? See, you don't have to do anything. You don't have to do anything. One rule that an honest IAS officer can follow is to write on the paper. So the decision making in government goes through the files. So for every small decision, a file will be created. Then there will be notings. My lower level people will pick up a proposal and they will write, sir, so and so reasons, I need this project, we need this project, so please approve it. So when it comes to me, I have one great weapon. If I write a note, this proposal according to me doesn't financially viable or may lead to the corruption. If I can write this, no one can erase this. Even the Supreme Court cannot erase this. And I have the clean sheet. Now no politician can call me because I have already written my note on it. And no senior can pressure me because I'll tell, sir, I have written what I want to written. Now the file is to you. You are the ultimate decision maker. You can overrule me and you can approve the project. When he approve the project, the decision, the burden of proof, the burden of everything lies on that superior officer. So even he doesn't care about that. So if you have the courage to write this note on a paper, then you are safe because you will be quoting law, legal position. So according to this law, 25 lakh for this project is not available, and 25 lakhs, I don't have the competent authority, or this particular department don't have the competent authority. Or you can also write, according to the GFR, General Financial Rules, so and so, so and so, so and so, this particular contractor is not suitable, not eligible to bid for this, so I'm rejecting it. If you can write it, then no one can do anything to you. At most, you can be transferred. That's the only way, but transfers are the regular phenomena in the government services. You should be able to accept it. Okay, like if you want to add more layers to it, I'm happy to discuss more on this. But otherwise, broadly, these are the general things. Some are misconceptions, and we have our own weapons with us to stay away from this political interference, stay away from the corruption, and stay away from all the pressures. So, yeah. Good evening, sir. So Good my evening, question is it necessary to make notes from newspaper every day? Yes, it is. ఎందుకంటే న్యూస్ పేపర్ మీకు ఎన్ని ఉంటాయండి, డేలో 365 టైమ్స్ వస్తాయి. సో ఎన్ని న్యూస్ పేపర్లు మీరు పక్కన పెట్టుకోలేరు కదా. సో యూ హ్యావ్ టు మేక్ నోట్స్. బట్ ఇప్పుడు చేయకండి. నేను చెప్పాను కదా, 4th ఇయర్లో యూ షుడ్ ఫినిష్ ఎన్సీఆర్టీస్ అని. వన్స్ ఎన్సీఆర్టీస్ ఫినిష్ అయ్యాక దెన్ స్టార్ట్ టు రీడ్ న్యూస్ పేపర్, దెన్ స్టార్ట్ టు మేక్ నోట్స్. ఓకేనా? ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో రీడ్ న్యూస్ పేపర్ ఇఫ్ యూ క్యాన్, బట్ డోంట్ మేక్ నోట్స్. ఓకే. గుడ్ ఈవినింగ్ అంకిల్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మైసెల్ఫ్ హర్షిత. ఇప్పుడు ఎవరైతే డిగ్రీతో పాటు యూపీఎస్సీ ఆర్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బిగినర్స్ ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే స్పెషల్లీ గర్ల్స్ కి ఇప్పుడు డిగ్రీ ఆర్ పీజీ అవ్వంగానే పెళ్ళనే మాటతోని టార్చర్ స్టార్ట్ అవుతుంది ఇంట్లో. సో దాని వల్ల కాన్సన్ట్రేట్ అనేది చేయలేకపోతున్నాం. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి చెప్పారా? It's a very broad question. So first thing, it's very tough because strategies share చేయడం it's very easy, or maybe ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వెరీ ఈజీ. బట్ ఈ మ్యారేజ్ ప్రెషర్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయడం కూడా వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్ట్రగల్స్, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ పర్సనల్
సెటప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకి నేను ఏదైతే చెప్పి కన్విన్స్ చేస్తానో యూ కెన్ నాట్ డూ ద సేమ్. సిమిలర్లీ మీ నాన్నకి ఏదైతే చెప్పి కన్విన్స్ చేస్తారో ఐ కెన్ నాట్ డూ ద సేమ్. బట్ ద థింగ్ ఏంటంటే అండి, యూ షుడ్ బి వెరీ ఆనెస్ట్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కి భయం ఏంటి అంటే పిల్లలు ఎక్కడ చెడిపోతారేమో అని భయం. సో ఎప్పుడైతే మీరు ఆ హానెస్ట్ నేచర్, ఎప్పుడైతే మీరు ఆ డెడికేషన్ చూపించగలుగుతారనుకోండి, హాఫ్ ద బ్యాటిల్ ఈస్ వన్. ఓకే. అండ్ నేను పేరెంట్స్తో కూడా ఈ మధ్య చాలా ఇంటరాక్ట్ అవుతున్నాను. అండ్ దే హ్యావ్ దర్ ఓన్ షేర్. వాళ్ళు కూడా ఎప్పుడైతే మీరు ఇట్లా వచ్చి అడుగుతారు కదా, పేరెంట్స్ వచ్చి నాకు చెప్తారు, బాబు మా బిడ్డకి ఇట్లా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా అంటే టైం ఇచ్చినాము, నా ఇప్పుడు ఏదేదో చేసింది, స్పాయిల్ చేసుకుంది, డిస్ట్రాక్ట్ అయిపోయింది, చెడు అలవాటు నేర్చుకుంది, ఏం చేయాలి ఇప్పుడు, మేము అసలు ఎట్లా నమ్మాలి యూత్ని అని. సో దే హ్యావ్ దర్ ఓన్ షేర్ ఆఫ్ స్ట్రగుల్స్. సో మీరేం చేయండి అంటే, యూ టాక్ విత్ యువర్ పేరెంట్స్కి, మీ గోల్ యాక్చువల్లీ ఏంటి, ఈ గోల్ ఎంత టఫ్ అచీవ్ చేయడమో, మీరు ఎందుకు అచీవ్ చేయాలనుకుంటున్నారు, అచీవ్ చేస్తే ఏమవుతుంది, మీ ఫ్యామిలీకి అసలు ఏమవుతుంది, వాళ్ళకు ఒకసారి క్లియర్గా చెప్తే దే మైట్ చేంజ్ దర్ మైండ్. ఓకే. మీరు నేను ఐఏఎస్ అయితా డాడీ అని చెప్పడం కంటే దర్ ఇస్ ఎ నెగోషియేషన్ టెక్నిక్. ఏంటంటే యూ బై ద టైమ్ స్టెప్ బై స్టెప్. మీరు క్లియర్గా చెప్పండి, నేను 2 అటెంప్ట్స్ ఇస్తా, 2 అటెంప్ట్స్లో మంచిగా సిన్సియర్గా ట్రై చేస్తా, నన్ను డిస్టర్బ్ చేయకండి, బట్ ఈ 2 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత వీ కెన్ థింక్ అబౌట్ మ్యారేజ్. ఇట్లా ఎప్పుడైతే మీరు ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఇస్తారో వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది, మా బిడ్డకి ఒక క్లారిటీ ఉంది, సో ఇస్తే అయిపోతుంది కదా అని ఈధర్ అమ్మ నాన్న ఎవరో ఒకరు కన్విన్స్ అవుతారు. యూ జస్ట్ ట్రై దిస్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, సో యూ నో బెటర్ మీ పేరెంట్స్ ఎట్లా కన్విన్స్ చేయాలో. ఓకే, థ్యాంక్ యూ సార్. No, I'm very, very happy to take the questions. Let them ask. No issues. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయండి. గో హెడ్. ఒకటి, ఢిల్లీ వెళ్తే కానీ అంటే అక్కడ కోచింగ్ తీసుకుని అక్కడ కాంపిటీషన్ ని చూస్తే కానీ అంటే యూపీఎస్సి అంటే ఏంటో అర్థం కాదు అని ఒక ఇది ఉంది సార్. అంటే ఒక అంటే చెప్తున్నారు సార్, అది నిజమా సార్? No, obviously no. The simple example is that ఒకప్పుడు 1990s లేకపోతే 2000 లేకపోతే ప్రీ కోవిడ్ ఎరాలో ఒక టాపర్తో మాట్లాడాలంటే మీరు యూపీఎస్సీకి వెళ్ళేసి ఏదో ఒక సెమినార్ అటెండ్ అయ్యేటోని. ఇప్పుడు యు ఆర్ జస్ట్ టాకింగ్ మీ విత్ జస్ట్ లైక్ దాట్. ఎస్ సార్. ఓకే. ఈవెన్ నేను కూడా అదే చేశాను. ఐ టాక్ విత్ సమ్ ఆఫ్ మై సీనియర్స్ జస్ట్ లైక్ దాట్ టెలిగ్రామ్లో. అండ్ మీకు ఢిల్లీకి వెళ్ళి స్పెసిఫిక్గా దొరికేది మీకు ఇక్కడ మీరు ఇంట్లో కూర్చొని దొరకంది ఏమీ లేదు. అన్హైజెనిక్ ఫుడ్, అన్హైజెనిక్ వాటర్ తప్ప యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. ఎస్ సార్. ఓకే, సారీ, ఢిల్లీ పొల్యూషన్, ఈ 3 థింగ్స్ తప్ప యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. సో డోంట్ వరీ, ఓల్డ్ కాన్సెప్ట్, ఓల్డ్ స్కూల్స్ కాన్సెప్ట్. ఓకే సార్. సార్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మ్యాథ్స్ ఆప్షనల్ మీద మీ టేక్ ఏంటి సార్? అంటే లైక్ ఒక మిస్కన్సెప్షన్ అంటారో ఏమంటారో నాకు తెలియదు సార్. లైక్ ఐదర్ వస్తే గుడ్ మార్క్స్ వస్తాయి ఆర్ వెరీ పూర్ మార్క్స్ వస్తాయి అని ఒక ఇది, అది నిజమా సార్? మ్యాథ్స్ ఇస్ ఏ 0 or 1 గేమ్. ఏంటంటే ఇఫ్ యూ గెట్ ఎ రైట్ ఆన్సర్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ డిడెంట్ గెట్ ఎ గుడ్ రైట్ ఆన్సర్ యూ వోంట్ గెట్ మార్క్స్. as simple as that కదా. సో మ్యాథ్స్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆప్షనల్. మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారనుకోండి యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. బట్ మీరు ఆన్సర్ కరెక్ట్ చేయకుండా మార్క్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు, రైట్? సో ఇఫ్ యూ ఆర్ ఫెయిల్ టు గెట్ ఎ రైట్ ఆన్సర్ యూ విల్ గెట్ లెస్ మార్క్స్. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. ఇక్కడ మీరు ఏది అడగాల్సిన పని లేదు. మీరు ఒక్కసారి కూర్చొని కళ్ళు మూసుకొని మీరే ఆలోచించండి. రాంగ్ ఆన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళు మీకు మార్క్స్ ఎట్లా ఇస్తారు, రైట్? బస్ అంతే. మై ప్లెజర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Good evening, sir. Good evening. Sir, Adagandi. my doubt is, మనకి ప్రిఫరెన్స్ సివిల్స్ అయ్యేటప్పుడు మన పేరెంట్స్ ప్రిఫరెన్స్ మన క్యాంపస్ అయ్యేటప్పుడు మనం దేన్ని ప్రిఫర్ చేయడం బెటర్? నాకు మీ క్వశ్చన్ అర్థం అవ్వలేదండి. మీ ప్రిఫరెన్స్ ఏమో ఐఏఎస్, మీ పేరెంట్స్ ప్రిఫరెన్స్ ఏంటి?
క్యాంపస్ 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 అంటే వాళ్ళకి మన 4th ఇయర్ అయ్యేలోపు జాబ్ కావాలి, మనకి ఓకే ఓకే మాత్రం గాట్ మనం సివిల్స్ లోకి వెళ్ళాలి అనేది మన అంబిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సారీ, ఈ అబ్రివేషన్ నాకు తెలియదు. క్యాంపస్ అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని. వెరీ సారీ. సి అగైన్ యూ హ్యావ్ టు ఓకే కమ్యూనికేట్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే ఎట్లయితే మీరు నన్ను డౌట్స్ అడుగుతున్నారో, యూ ఆస్క్ ద సేమ్ డౌట్స్ టు యువర్ పేరెంట్స్. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచారు అండ్ దే విల్ బి విత్ అస్. పేరెంట్స్ మీకు చిన్నప్పుడు సపోర్ట్ చేశారు, ఎట్ సర్టన్ పాయింట్ మీరు పేరెంట్స్ కి సపోర్ట్ చేస్తారు. ఇట్ మీన్స్ లైక్ సింబయాటిక్ రిలేషన్షిప్ ఉంటుంది పేరెంట్స్ కి మనకి. సో యూ ఎస్టాబ్లిష్ ఎ క్లియర్ కమ్యూనికేషన్ విత్ యువర్ పేరెంట్స్. ఊరికే కూర్చొని ఎప్పుడో ఇంటికి వెళ్ళినప్పుడల్లా మొబైల్ పట్టుకొని కూర్చోకుండా ట్రై టు ఓపెన్ అప్ సమ్ డిస్కషన్స్ విత్ దెమ్. ఇది అందరికీ సజెషన్. ఎప్పటికైనా ఈ జర్నీలో మీతో ఉండేది మీ పేరెంట్స్ మాత్రమే. మీ ఫ్రెండ్స్ ఉండరు, మీ పార్ట్నర్స్ ఉండరు. నన్ ఆఫ్ దెమ్ విల్ బి విత్ యూ. ఓన్లీ పేరెంట్స్ మాత్రమే మీతో ఉంటారు కాబట్టి క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. డాడీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్, ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్ ఇది. బట్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. బట్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అంత ఈజీ కాదు. డెఫినెట్గా మీరు నాకు సపోర్ట్ చేయకపోతే మాత్రం అసలే పాసిబుల్ అవ్వదు. సో నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, యూ జస్ట్ ఓపెన్ అప్ ఏ డిస్కషన్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ అండర్స్టాండింగ్. ఇనీషియల్గా తిడతారేమో, లేకపోతే మనకెట్లా వస్తుంది అని అంటారేమో. బట్ ఎప్పుడైతే మీ దగ్గర క్లియర్ కమిట్మెంట్ ఉంది, క్లియర్ ఐడియా ఉందని తెలిసిందనుకోండి, దే విల్ అప్రిషియేట్ ఇట్. ఓకే, లేదు యువర్ పేరెంట్స్ ఆర్ వెరీ రిజిడ్ అనుకోండి, క్యాంపస్ జాబ్ కొట్టి చూపియండి, దెన్ గో అండ్ ఆస్క్, దెన్ దే విల్ చేంజ్. సో ఒక పెద్ద యుద్ధం గెలవడం కోసం చిన్న కాంప్రమైజ్ అయిపోయి ఒక చిన్న యుద్ధం గెలిచి కూడా రావాలి. రైట్, యూ కెన్ డూ దట్. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ కమిట్మెంట్. నేను ఎందుకు చెయ్యలేను అన్న థాట్ ఎప్పటివరకు అయితే మీకు రాదో, కొస్త కిందికి ఉంటారు. నేను చేయగలుగుతాను ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, యా yeah, go ahead. Don't think about the time, rather let the questions end, then we will end the session. Sir, actually there are 5 optional subjects in which a person is equally interested, sir. Geography, anthropology, agriculture, international relations and sociology, sir. Sir, without considering the personal interest factor, a personal suggestion, what will you suggest, sir, and why? No, once you bring these optionals, 10 optionals into 5, personal interest should be the main thing. ఎందుకంటే మీరు ఏదైతే మెన్షన్ చేశారో ఎవ్రీథింగ్ హాస్ సేమ్ థింగ్, సిమిలర్ మార్కింగ్ ప్యాటర్న్, సిమిలర్ గైడెన్స్, సిమిలర్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్, సిమిలర్ రీసెంట్ ట్రెండ్స్, సిమిలర్ డిఫికల్టీ, ఎవ్రీథింగ్ ఈస్ సిమిలర్. దెన్ ఇట్ డిపెండ్స్ అపాన్ యూ విచ్ optional is pulling you more. Then once you take a decision, you take a decision, bas. That's the reality. You need to take the decision. You need to sit with the previous year question. You need to sit with the syllabus. Then which is pulling you more, then you need to take a decision. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడున్న ట్రెండ్లోని ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఓన్లీ కొన్ని మాత్రమే ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. వాట్ అబౌట్ అదర్ పోస్ట్స్ ఆర్ రోల్స్? ఇట్స్ బేసికలీ అబౌట్ అస్ కదా. ఈ మూవీస్ లో ఏది పాపులర్ అవుతారు? మూవీస్ లో మీరు ఎప్పుడన్నా ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ ఆఫీసర్ని చూసారా? నో. మూవీస్ లో ఎప్పుడన్నా మీరు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ని చూసారా? నో. బేసికల్లీ మూవీస్ మనకి ఒక మీడియం ఉంది. మూవీస్ లో మనం యూజువల్ ఎవరెవరిని చూస్తాం? ఐఏఎస్ ని చూస్తాం, ఐపీఎస్ ని చూస్తాం, రెవెన్యూ ఐఆర్ఎస్ చూస్తాము, తర్వాత ఫారెన్ సర్వీస్ ని చూస్తాం. మూవీస్ లో మనం ఇది చూడడం వల్ల ఫెమిలియారిటీ వచ్చింది. తర్వాత అందువల్లనే వి గాట్ టు నో అబౌట్ ఇట్. ఎప్పుడైతే మీరు ఒకసారి కూర్చొని యూపీఎస్సి నోటిఫికేషన్ ఇట్సెల్ఫ్ చదవండి, యూ విల్ గెట్ టు నో అబౌట్ ద అదర్ సర్వీసెస్. సో ఇక్కడ పాపులారిటీ ఇస్ బికాస్ ఆఫ్ మూవీస్, అంతే తప్ప నథింగ్ స్పెషల్ ఇన్ ఇట్. Got the logic? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. క్వశ్చన్ కాదు సార్, ఒక రిక్వెస్ట్. మీరు యూట్యూబ్లో పివైక్యూ అనాలిసిస్ అండ్ ఆన్సర్ రైటింగ్ మీద ఇంకొంచెం వీడియోస్ చేస్తారని
రిక్వెస్టింగ్ యూ. Definitely. It's online. It's like on pipeline only. Next session will be mostly previous year question analysis or the test series analysis. Okay. హాయ్ సార్. హలో అండి. సార్ ఫస్ట్లో మీరు లేజీగా ఉండేవాళ్ళని చెప్పారు కదా సార్, హౌ డిడ్ యూ ఓవర్కమ్ ఇట్ సార్? No, I prepared in a lazy way only. Lazy means my sleeping hours are very odd. Night 12 కి పడుకొని I used to get up at 9:30. ఓకే, బట్ ఒక్కసారి నేను లేచాక ఐ హ్యావ్ 9 to పొద్దున 9 నుంచి రాత్రి 12 వరకు. సో ఆ డేని నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను. ఐ యూస్ టు మ్యాచ్ మై బ్రేక్స్ విత్ ద మై టైర్డ్నెస్ టైమ్. ఐ యూస్ టు ఎక్సర్సైజ్ వెల్, ఐ టు read well, I used to talk with my parents, I used to do gardening, I used to do exercise, everything is done. Lazy means టిపికల్గా మన మైండ్ సెట్ ఎట్లుంటుంది, పొద్దున లేచి చదువుతారు టాపర్స్, పొద్దున 4కి లేచి చదువుతారు, పొద్దున లేచి ఇట్లా ఉంది కదా. ఇట్స్ నెవర్ ఎ కేస్ విత్ మీ. ఐ యూస్ టు వేకప్ ఎట్ 9, సమ్టైమ్స్ 10:30, సమ్టైమ్స్ 11:30. బట్ ఎప్పుడు లేచినప్పటి నుంచి దాన్ని పడుకునేంత వరకు ఐ యూస్ టు బి వెరీ యాక్టివ్, లైక్ ఆన్ ఇట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, అంటే ఇప్పుడు 6th క్లాస్ టు 12th గ్రేడ్స్లో ఉన్న వాళ్ళు కొంచెం అంటే జేఈ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, నీట్ కావచ్చు లేకపోతే ఇలాంటివి. సో వాళ్ళు ఈ బయట కార్పొరేట్స్ వల్ల వీటి వల్ల కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు సార్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే చాలా మంది ఎడ్యుకేషన్ సిస్టమ్ని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నారు సార్. అంటే మీకు అంటే వెరీ ట్రూ. ఐ స్ట్రాంగ్లీ అగ్రీ విత్ యూ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిల్డ్రన్ యొక్క ఇమాజినేషన్ ని, చిల్డ్రన్ యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ స్కిల్స్ ని కిల్ చేసి దే ఆర్ బిల్డింగ్ ఫ్యాక్టరీస్ ఫర్ ర్యాంక్స్, ఫ్యాక్టరీస్ ఫర్ ద కాంపిటీషన్. బట్ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే అంతమందిలో ఎంతమంది అల్టిమేట్ గా సక్సెస్ అవుతున్నారు అన్నది మ్యాటర్. సో ఇంతమంది కార్పొరేట్ స్కూల్ చదువుతున్నారు, ఎంతమంది జేఈ ప్రిపరేషన్ వెళ్తున్నారు, ఎంతమంది ఐఏఎస్ ప్రిపరేషన్ క్లాస్ 6 నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు, ఎంతమంది గుడ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఎంతమంది గుడ్ సిఇఓస్ అయ్యారు అన్నది మ్యాటర్. దాట్ రేషియో ఇస్ వెరీ వెరీ బ్యాడ్. సో బేసికలీ దే ఆర్ కిల్లింగ్ ద చైల్డ్హుడ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్నోసెంట్ కిడ్స్. ఓకే, అండ్ పేరెంట్స్ కూడా షార్ట్ సైడెడ్ ఉంటున్నారు. 10th లో 10/10 వస్తే సరిపోతుంది, ఇంటర్లో జేఈ ర్యాంక్ వస్తే సరిపోతుంది, లైఫ్ సార్టెడ్. నో, ఇట్స్ నెవర్. ఇట్స్ లైక్ అల్టిమేట్గా లైఫ్లో ఎంత సక్సెస్ అవుతున్నారు అన్నది మ్యాటర్. ఫర్ దట్ ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ నేను కూడా మీకు కూడా అదే సజెస్ట్ చేస్తాను. మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నా కూడా డోంట్ లుక్ ఎట్ ద షార్టర్ పిక్చర్ కి నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే సరిపోతుంది, ఐఏఎస్ ఆఫీసర్ వస్తే సరిపోతుంది. నో, ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అన్ ఎండ్, ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. వన్స్ ఐఏఎస్ అయ్యాక వాట్ స్కిల్స్ యూ విల్ బ్రింగ్ టు ద టేబుల్, ఓకే, హౌ యూ గోనా వర్క్, అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చాక హౌ యూ గోనా బిల్డ్ ఫ్రమ్ దట్ ఈజ్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. సో ఫర్ దట్ యూ నీడ్ టు బి వెల్ రౌండెడ్ పర్సన్. Like you are good at extracurricular, you are good at people management, you are good at emotional management, you are good at studies. ఇదైతే ఎవరైతే ఉంటారో దే ఆర్ డూయింగ్ గుడ్ అన్నమాట. ఓకే, డోంట్ బి వన్ సైడెడ్ పర్సనాలిటీ. మై ప్లెజర్. Good evening, sir. If you don't mind, can you please share your strategy on how to write essay paper, sir? Because every year, out of 8 questions, we're supposed to write 2 questions, and every question is really dynamic and totally unexpected. So, how do we choose what to write? And so, can you please share about that, sir? So first thing first, choose a topic which is closer to your heart. మనం 4 essays చదవగానే ఒకటి వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ అనిపిస్తుంది, చూస్ దట్, డోంట్ ఓవర్ థింక్. దెన్ తర్వాత ఎస్సే ఇస్ ఆల్ అబౌట్, ఎస్సే అంటే ఏం లేదండి, ఎవ్రీవన్ నోస్ ద కంటెంట్. ఒక స్ట్రక్చర్డ్ వేలో నీ పాయింట్స్ పెట్టగలగాలి, ఒక స్ట్రక్చర్డ్ వేలో నువ్వు ఒక స్టోరీ చెప్పగలగాలి. ఇట్స్ లైక్ ఎ మూవీ, ఇట్ షుడ్ బి లైక్ ఎ మూవీ. దిస్ ఇస్ ద సింపుల్ స్ట్రాటజీ ఫర్ మీ. నా ఎస్సే చదివినాక ఎవాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ ఫీల్ లైక్ అరే బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టోరీ లాగా ఉంది. ఇఫ్ ఐ కెన్ డూ దిస్, ఇట్స్ డన్. లేదు, ఆయన మధ్యలో ఆగి ఈడు ఏం రాశాడు, దీనికి దానికి సంబంధం ఏంటి, ఫస్ట్ పేజ్కి లాస్ట్ పేజ్కి సంబంధం ఏంటి అని ఎప్పుడైతే ఆయనకి డౌట్ వచ్చింది అనుకోండి, మై ఎస్సే ఇస్ గాన్. సో ఇట్ షుడ్ బి లైక్ ఎ మూవీ, ఇట్ షుడ్ బి లైక్ ఎ స్టోరీ. ఇట్స్ నైస్, సింపుల్గా డెవలప్ అవ్వాలి, దెన్ డెప్త్లోకి వెళ్తూ తీసుకెళ్ళాలి,
తర్వాత మీరు ఇచ్చిన టాపికే కాకుండా ఈ ఎస్సేకి ఇంకొక పర్స్పెక్టివ్ ఉందని కూడా చూపియాలి. ఇట్స్ ఎక్స్ట్రా ఫ్లేవర్. దెన్ ఎండ్ ఇట్ ఆన్ ఎ వెరీ నైస్ నోట్. దిస్ ఇస్ ద బ్రాడర్ థింగ్. స్పెసిఫిక్ థింగ్స్ చెప్పడానికి దిస్ ఇస్ నాట్ ఎ రైట్ సెషన్ బికాస్ ద ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? బట్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, యువర్ ఎస్సే షుడ్ బి లైక్ ఎ స్టోరీ. ఎగ్జామినర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆయనకి ఎస్సే చదివినా అని తెలియకుండా ఫినిష్ చేశారనుకోండి, యువర్ జాబ్ ఇస్ డన్. ఓకే? బట్ ఆయనకి స్ట్రెస్ ఇవ్వకూడదు మీరు అసలు. ఈ పాయింట్‌కి ఒక పాయింట్‌కి సంబంధం లేకుండా ఎక్కువ డాటా పెట్టేసి, ఎక్కువ ఎగ్జాంపుల్స్ పెట్టేసి ఖరాబ్ చేయకుండా ఇట్స్ లైక్ ఎ స్టోరీ. బిల్డ్ వన్ లేయర్ బై వన్ లేయర్, ఇట్ వుడ్ బి గుడ్. Good evening, Mr. Bodhi. I have a very sincere Yeah. question, and I'm pretty sure half the audience have the same question. Yeah. My question is, how do you manage UPSC preparation and having a girlfriend both at the same time? It's a very, very interesting and very valid question. Why? Because see, having a relationship is completely okay, and if there is a one good relationship, it's more than happy. But the thing is that, what is the good relationship definition? A relationship should nurture you, and relationship should never pull you back. If you have that kind of a relationship, then your UPSC preparation will improve rather than going back. There is a misconception again that will be spoiled. No. If you are in a right relationship, your relationship will actually improve your performance. For example, if you are stressed, you don't have to look for anyone to support you. Your girlfriend is there, your boyfriend is there. You are going in a wrong direction, right? Like you're not putting right efforts. Your girlfriend will be right there to remember you that dear, you're going in a wrong direction. Whatever your potential, you're not using it. So use it in a right direction. And if you're a good boyfriend, you listen to her as well. So you have the mentor, you have the warden who holds the stick to remind you that you're going in a wrong direction. And you have a mother in her, or like you have a good friend in her, you have a emotional support, everything you have. But the problem comes when your relationship is immature and both of you are in a toxic relationship. Then you will fight over less time, you will fight over smaller things. Sometimes you will tell your mock test is more important than me, then you cannot do anything. So if you are in a good positive relationship, all the very best, congratulations, you're gonna do better. So it's nothing like that. Have an understanding partner, everything will fall in its own place. Yeah. Good evening, sir. So Good in evening. current affairs, till which month we have to refer separately for prelims and for mains? Never refer current affairs separately for prelims and mains. అందుకనే whenever I suggest two resources. Either మీరు న్యూస్ పేపర్ చదవండి, లేకపోతే విజన్ మంత్లీ చదవండి, ఆర్ ఎనీ మంత్లీ చదవండి. మంత్లీ ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కంబైన్డ్ ఉంటాయి. ఒక టాపిక్ మీరు చదువుతున్నారంటే యూ షుడ్ బి కవరింగ్ ఇట్ హోలిస్టికల్లీ. ఇది ప్రిలిమ్స్ కోసం, ఇది మెయిన్స్ కోసం అని సపరేట్ ఉండదు. సో వన్స్ యూ డూ దాట్, దెన్ దెర్ ఇస్ నో పాయింట్. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్ హియర్. థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్రైసిస్ తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ క్రైసిస్ వచ్చింది అనుకోండి. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడుంది, కంట్రీస్ ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతున్నాయి, ఆఫ్ఘనిస్తాన్ జాగ్రఫీ ఏంటి, ఇట్స్ మోర్ ఆఫ్ అ ప్రిలిమ్స్ కాంటెంట్. మెయిన్స్ కాంటెంట్ ఏంటి, తాలిబాన్ ఉండడం వల్ల ఇండియాకి సెక్యూరిటీ కన్సర్న్స్ ఏంటి, ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఏంటి, ఇది మెయిన్స్ కన్సర్న్. బట్ ఇవి రెండు రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఎందుకు? ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఎట్లా వస్తాయి, ఎవరైతే కంట్రీస్ టచ్ అవుతాయో దానివల్ల ఇట్ స్ప్రెడ్స్. సో ప్రిలిమ్స్ కైనా మెయిన్స్ కైనా ద కంటెంట్ ఇస్ సెపరేట్, టాపిక్ ఇస్ వన్, బట్ మీరు దాన్ని చూసే విధానం, ఏ పాయింట్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు, ఏ పాయింట్ పైన ఎక్కువ ఎంఫసిస్ పెడతారు అన్నది మ్యాటర్స్ తప్ప, చేంజ్ అవుతుంది తప్ప, కాంటెంట్ రిమైన్స్ ద సేమ్. సో ఆల్వేస్ రీడ్ కరెంట్ అఫైర్స్ యాజ్ ఇంటిగ్రేటెడ్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఇట్స్ ఓన్లీ one entity. Is that okay? Sir, what is your review on PT 365, sir? Vision PT 365. I don't recommend. The simple concern is that PT 365 చదువుతారు, ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి యూ హ్యావ్ 80 days.
In that 80 days, you have to finish 9 papers. 7 GS papers plus optional and 2 language papers. Language pakkar bettandi. 7 papers in 80 days. Roughly 12 days per 1 paper. So 12 days 1 paper lo, each paper lo 3-4 subjects ఉన్నాయి. For example, మీరు GS 1 తీసుకుంటే you have art and culture, Indian history, world history, Indian society, geography. So each subject you will get 2.5 days, 2.5 days. In that you have to revise, in that you have to write a test series, you have to do a hell lot of things. Then current affairs ఎప్పుడు చదువుతారు? Mains perspective. So that's why whenever you are reading current affairs, whenever you are reading a particular subject, never ever differentiate between prelims and mains. Always read it as a one entity. For example, if I'm reading Panchayati Raj, it's for prelims, mains, and interview. So PT365 ఇక్కడ it acts as a disadvantage. ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని స్వీట్ గా ప్రిలిమ్స్ క్వాలిఫై చేపిస్తుంది, గట్టిగా మెయిన్స్ ఫెయిల్ చేపిస్తుంది. దెన్ యూ కెన్ నాట్ బీ రికవరింగ్. ఎందుకంటే మెయిన్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? డిసెంబర్లో వస్తాయి. అప్పటికి యూ కెన్ డూ ఎనీథింగ్. దానికంటే ప్రిలిమ్స్ లో పోయింది బెటర్, ఎందుకంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ కమ్స్ ఇన్ జూన్. సో ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ క్లియర్ అది ప్రిలిమ్స్ other trap. Next question. Good evening. మూవీ చూసిన తర్వాత everyone thought is what did you note on that? I'll take చూసాను. నా కళ్ళలో everyone writing but slightly in history. But everyone same. Andhra University so still the same.
addicted to donations. It's wrong. You're a very good lover. You're very good love giver. You're addicted to giving love. It's bad. Similarly, the social media. సో సోషల్ మీడియా నువ్వు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నావు అనేది ఇట్ షుడ్ బి ఆన్ యూ. వచ్చిన కొద్ది తమ్ అవుతుందా, లేకపోతే వెన్ యూ వాంట్ టు స్టాప్ యూఆర్ స్టాపింగ్. సో అల్టిమేట్ కంట్రోల్ షుడ్ బి యూ. డోంట్ బి ఏ మిషన్. ఓకే, యూజ్ ద మిషన్, డోంట్ బి ఏ మిషన్. దట్ షుడ్ బి ద థింగ్. సో ట్రై టు బి ఇన్ చార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూఆర్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఈ బిజీ లైఫ్ లో చాలా మంది హాబీస్ అనేది స్కిప్ చేస్తున్నారు కదా సార్. అదే ఇంటర్వ్యూలో హాబీస్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు కదా సార్, అక్కడికి వచ్చేసరికి స్ట్రైట్ గా ఆన్సర్స్ చేయలేకపోతారు కదా సార్. ఎలా ఫేస్ చేయాలి అని క్వశ్చన్స్. You should ask the question in a different way. ఏంటంటే సార్ బిజీ లైఫ్ లో హాబీస్ వెళ్ళిపోతున్నాయి, హౌ టు మెయింటైన్ హాబీస్. ఇట్ షుడ్ బి ఇంటర్వ్యూ కోసం హాబీస్ కాదు. ఓకే, హాబీస్ అనేవి మన లైఫ్ కోసం. సో యూ షుడ్ బి వెరీ కన్సిస్టెంట్ విత్ యువర్ హాబీస్. ఓకే, నేను నా లైఫ్ లో కరెక్ట్ చేసింది ఏంటంటే నా హాబీస్ ని కాన్స్టాంట్ గా మెయింటైన్ చేయడం. ఇన్ఫాక్ట్ ఐ పిక్డ్ అప్ వన్ న్యూ హాబీ ఎవ్రీ సింగిల్ ఇయర్. 1 year I started to write with the left hand. It became my hobby. 1 year I started to play cricket. 1 year I started to solve Rubik's Cube. 1 year I started to pick up chess. సో ఎంత న్యూ హాబీస్ మీరు పిక్ చేసుకుంటే లైఫ్ అంత డైవర్సిఫై అవుతుంది, మీకు అంత స్కిల్స్ వస్తాయి, మీ మైండ్ అంతా బెటర్ అవుతుంది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్కి. సో వన్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ కోసం హాబీస్ కాదు, లైఫ్ కోసం హాబీస్, మెంటల్ అండ్ ఫిజికల్ హ్యాపీనెస్ కోసం హాబీస్. అండ్ వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ హ్యాబిట్స్, మీకు హాబీస్ యూ విల్ గెట్ ఎ గుడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్కి అంత దూరంగా ఉంటారు, డిప్రెషన్కి అంత దూరంగా ఉంటారు. సో ఒక సజెషన్ ఏంటంటే పిక్ ఏ న్యూ హాబీ ఎవ్రీ 6 months. Every 6 months ki pick a new hobby randomly. You can learn it. Not a big deal. Okay? So you do that, then you don't have to lie, you don't have to manipulate the interview board, you don't have to do anything else. You have a genuine good 5-6 hobbies to quote in UPSC DAF. Good evening, sir. Good evening. So, does UPSC select the best administrators or the best exam takers? It will select the best executors. So those who execute their plans well, UPSC selects that. And you will become a good administrator in Labasna, because Labasna teaches you a lot of things, hell lot of things. And you will become a good IAS officer in the field. If you don't become one, you will perish. As simple as that. So good executors at UPSC level, Labasna will train you अच्छे से very nicely. Then the field will teach you a lot of things. అని మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక చాలా మంది ప్రిపరేషన్ అవుతారు కదా, అలా మీరు ప్రిపేర్ అయిన టైంలో మీ ఫ్రెండ్స్ చాలా మంది ప్లేస్ అయిపోతారు, ఇంకా మీ రిలేటివ్స్ కూడా ఇంకేదైనా జాబ్ చూసుకోవచ్చు కదా అని మామూలుగా సజెషన్స్ ఇస్తారు కదా, మీరు అలా ప్రెషర్ ఏమైనా ఫేస్ చేశారా? చేస్తే ఎలా స్టాండప్ అయ్యారు? So I used to have my father's very close చెల్లి అవుతుంది. షీఈస్ అ గవర్నమెంట్ టీచర్. ఎప్పుడు మా ఇంటికి వచ్చినా అనేది, చిన్న ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, గో ఫర్ ద ప్లేస్మెంట్స్ ఆర్ గో ఫర్ ద అనదర్ ప్రైవేట్ సెక్టర్, ఎందుకంటే నీ రెజ్యూమ్లో గ్యాప్ వస్తే సెలెక్షన్ కష్టం అవుతుందని. బట్ ఐ లుక్ వెరీ సాఫ్ట్, బట్ సమ్టైమ్స్ ఐఎమ్ వెరీ హార్డ్, వెరీ టఫ్. ఇట్స్ వెరీ టఫ్ for anyone to beat down my moral. So I used to tell her ki ఇదే ముచ్చట 2 years తర్వాత చెప్పు, ఐఎమ్ గోనా గెట్ క్లియర్. అండ్ నాకేంటంటే ఫస్ట్ 2 attempts తర్వాత లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది నా పైన. ఏంటి, నేను డెఫినెట్గా IAS అవుతా, ఇట్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇయరా, నెక్స్ట్ ఇయరా, ఆ నెక్స్ట్ ఇయరా. ఎందుకంటే ఐ నో నేను సిలబస్ ఫినిష్ చేశాను, ప్రిలిమ్స్ నేను క్లియర్ చేయగలుగుతాను, ఎందుకంటే ఐ హ్యావ్ దట్ స్కిల్. మెయిన్స్ ఒక్కటి ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఇంటర్వ్యూ ఒక్కటి ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. సో వెన్ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ, వెన్ యూ హ్యావ్ ఏ వెరీ క్లియర్ థింగ్ కి యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే ఏ క్వాలిటీస్ కావాలి, నాకేమున్నాయి, వన్స్ అది వచ్చాక ఇట్స్ వెరీ ఈజీ. మై ఫాదర్ యూస్ టు స్ట్రెస్ అవుట్, ఏంది వీడికి పిచ్చి పట్టిందా ఇట్లా చెప్తున్నాడు, మిగతా వాళ్ళు ఇట్లా అడ్వైస్ చేస్తున్నారు. మా ఫాదర్ నాకు చెప్పలేకపోయాడు, ఎందుకంటే ఐ యూస్ టు రేడియేట్ మై పాజిటివిటీ, రేడియేట్ మై కాన్ఫిడెన్స్ కి నాకు పక్కా వస్తుంది అని. సో దట్ ఈస్ ఇట్. బట్ నేను మా ఫాదర్కి ఐ యూస్ టు బి వెరీ హానెస్ట్ విత్ హిమ్. యూపీఎస్సీ అంత క్లియర్ కాదు, అన్ని పీసెస్ కలిస్తేనే సక్సెస్ వస్తుంది.
ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్. రాకపోతే ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్. బట్ నాకు చేస్తానని నమ్మకం ఉందని మా డాడీకి క్లియర్‌గా చెప్తుండే. సో హి యూజ్డ్ టు ట్రస్ట్ మీ. దట్స్ ద థింగ్. అండ్ రిలేటివ్స్ అంటారా? నేను ఇంట్లో నుంచి బయటికెళ్ళింది ఇయర్‌కి వన్స్ ఆర్ ట్వైస్. అది కూడా బతుకమ్మ పండుగకి, బోనాల పండుగకి. 2 ఫెస్టివల్స్. అది కూడా మా అమ్మకి ఇవి 2 ఫెస్టివల్స్ వెరీ క్లోజ్ టు హర్ హార్ట్. సో మా అమ్మ పక్కన ఉండాలని ఎళ్ళేటోడిని. అదర్ దెన్ థాట్ పెళ్లి, పిల్లలు పుట్టిన ఫంక్షన్ లేకపోతే ఎవరైనా చనిపోయారు, నథింగ్ డూయింగ్. ఐయామ్ గోనా స్టే ఇన్ మై హోమ్ అండ్ రీడింగ్. నాకు ఇంటి పక్కోళ్ళ పేరు కూడా తెలిసేది కాదు చాలా సార్లు, టు బి వెరీ హానెస్ట్. యాహ్! ప్లీజ్. Sir, in the process of many failures, up and downs are came na. How did you overcome again self-doubting, that type of mentality and that? So self-doubt comes when you don't analyze your mistakes. సో ఫస్ట్ ఎప్పుడైతే నా ప్రిలిమ్స్ ఎళ్ళిపోయిందో, ఆ 2 రోజులు నాకసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఐ వాస్ వెరీ వరీడ్. నాకు యూపీఎస్సీ వస్తదా రాదా అన్న థింగ్ ఉండేది. ఐ కుడ్ నాట్ టాక్ విత్ ఎనీవన్. మైండ్ పని చేయలేదు. దెన్ సమ్‌హౌ నా బ్రెయిన్ నాకు చెప్పింది, "అఖిల్, ఎందుకు వర్రీ అవుతున్నావు? ఫస్ట్ నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావో ఒకసారి చూడు" అని. దెన్ పేపర్ ముందు పెట్టుకొని చూస్తే నాకేం అర్థం అవ్వలేదు. దెన్ ఐ క్లోజ్డ్ మై ఐస్. పేపర్ ఇట్లా పక్కకి ఇసిరేసా, పడుకున్నా బెడ్ పైన. దెన్ నాకు స్ట్రైక్ అయింది. నువ్వు ఫెయిల్ అయ్యింది పేపర్ టఫ్ వచ్చి కాదు, లేకపోతే చదవక కాదు. నువ్వు ఫెయిల్ ఎందుకు అయ్యావంటే ఆ 51th క్వెషన్ దగ్గర నువ్వు పానిక్ అయ్యావు. ఎప్పుడైతే ఇట్లా అర్థమైందో నాకు అప్పుడు అర్థమైంది, ఫస్ట్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయని ఎప్పుడు బాధపడకూడదు. ఫెయిల్యూర్స్ ఎందుకొస్తున్నాయి? అసలు రీజన్ ఏంటి ఫెయిల్యూర్‌కి? వన్స్ ఒకసారి రీజన్స్ తెలిసాక ఇట్స్ వెరీ ఈజీ టు ఓవర్‌కమ్ దోస్ రీజన్స్. లేదా అసలు నాకు రీజనే తెలీదనుకోండి, ఫెయిల్యూర్ వస్తుందని బాధపడుతూ ఉంటా. ఏం చేయాలో అర్థం కాదు నాకు. సో వన్స్ మీకు ఒకసారి ఆ రీజన్స్ తెలిసాక ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఓకే, దీనిపైన వర్క్ చేయాలి, దీనిపైన వర్క్ చేయాలి, దీనిపైన వర్క్ చేయాలి. దెన్ ఐ విల్ గెట్ ఎ సక్సెస్. దెన్ ఫస్ట్ అటెంప్ట్‌లో ఐ వర్క్డ్ ఆన్ ఇట్. సెకండ్ అటెంప్ట్‌లో ఐ క్లియర్డ్ ఇట్. బట్ మెయిన్స్‌లో ఫెయిల్ అయ్యాను. అప్పుడు మళ్ళీ కూర్చున్నాను. మెయిన్స్‌లో నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? ఓకే, ఇది రీజన్, ఇది రీజన్, ఇది రీజన్. సో ఈ రీజన్ పైన వర్కౌట్ చేస్తే మేబీ సక్సెస్ వస్తదేమో. నాకు అదృష్టం బాగుండి థర్డ్ అటెంప్ట్‌లో సక్సెస్ వచ్చింది. బట్ రాకపోయుంటే మళ్ళీ అగైన్ అసలు మిస్టేక్స్ ఎందుకైనాయి? రీజన్స్ ఏంటి? సో దానిపైన వర్క్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా కూర్చొని రీజన్స్ పైన వర్క్ చేస్తారో యూ విల్ గ్రో. ఎంత స్పీడ్‌తో ఎలుగుతారన్నది అది డిఫరెంట్. బట్ యూ విల్ డెఫినెట్‌లీ గ్రో. ఇది మీరు సేమ్ అప్లై చేయాలి మాక్ టెస్ట్‌లో కూడా. మాక్ టెస్ట్ రాయగానే మార్క్స్ చూసి పక్కకి ఇసిరేయకూడదు. ఈ మాక్ టెస్ట్‌లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? ఓకే, 1, 2, 3 ఈ 3 థింగ్స్ పైన వర్క్ చేస్తా. నెక్స్ట్ సారి మాక్ టెస్ట్ రాసినప్పుడు ఈ 3 థింగ్స్ నేను రిపీట్ చేయొద్దు. అట్లా మీరు ఎవ్రీ డే బేసిస్‌లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి? దానిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, మీ ఫెయిల్యూర్స్ అలా తక్కువైపోతాయి. యువర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ గో అప్. బట్ అల్టిమేట్‌లీ లక్ విల్ ఆల్సో ప్లే ఎ రోల్. బట్ మెజారిటీ టైమ్ మీరు ఇన్ చార్జ్ ఆఫ్ యువర్ రిజల్ట్స్‌లో ఉంటారు. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. Good evening, sir. గుడ్ ఈవినింగ్ అండి. Sir, we are very glad to talk with a great IS officer, sir. ఇట్స్ మై ప్లెజర్. Sir, actually, I have 2 questions. I'll ask the 2 questions, sir. Yeah, go ahead. Sir, every father have some goals and they expect those goals from us, sir. So my father also wants to me to crack it. But at present, I don't have any knowledge. Like I'm like a kid, but I want to learn everything about what is what. But feeling like that I am making my father unhappy with this decision, sir. Recently, I got selected for Infosys on-campus drive, sir. Okay. But he's not happy with this. So what thing I have to choose with this thought, sir? Like I'm not focusing even on my software skills, sir, with this confusion, like feeling like a guilt. And another question is that, sir, how to crack like group 2 or group 3 any competitive exam with remember for long time without any comparison with others or fear or anxiety? How to avoid all of this confusion, sir? So 2 things అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ విత్ యువర్ ఫాదర్. సో వాట్స్ యువర్ డ్రీమ్ డాడీ? సో ఓకే, యువర్ డ్రీమ్ ఇస్ దిస్.
ఐ హావ్ దీస్ స్కిల్స్. నీ డ్రీమ్‌కి అచీవ్ చేయడంలో నాకు మోర్ దెన్ హ్యాపీ టు కాస్త కెరీర్ గూడా జూసుకోవాలి. ఒకవేళ క్రాక్ జేయకపోతే లైఫ్ అనేది స్టక్ అయిపోతది. దెన్ నేను హౌస్ వైఫ్‌లాగా గాకుండా ఇంకా ఎట్లా సెటిల్ అయిపోనో, యూ హావ్ ఎన్ ఆబ్జెక్టివ్ డిస్కషన్. ఓకే. దెన్ హి విల్ అండర్‌స్టాండ్. ఇవన్నీ అయితేనే అవుతాయి గదా! సో, తర్వాత ఏం జేయాలనేది మీకు ఆ డిస్కషన్‌లో ఎవాల్వ్ అవుతది. మీ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది. సో, డోంట్ రూల్ ఔట్ యువర్ ఫాదర్. ఎట్ ద సేమ్ టైమ్ డోంట్ బ్లైండ్‌లీ యాక్సెప్ట్ యువర్ ఫాదర్స్ ఎయిమ్. ఓకే. యూ హావ్ దిస్ పర్టిక్యులర్ ఎయిమ్ ఎందుకు? మనీ కోసమా? సొసైటీలో రెస్పెక్ట్ కోసమా? లేకపోతే వై? అది మీకు సాఫ్ట్‌వేర్ జాబ్‌లో లేకపోతే ఏదైతే వస్తుందో లేదో చూడండి. ఇఫ్ యూ ఆర్ లైక్ నో నాకు సాఫ్ట్‌వేర్ లైఫ్ ఈస్ వెరీ గుడ్. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ యూపీఎస్సీ అంటే కన్విన్స్ హిమ్. మీకేదైతే అక్కడ వస్తదో ఐ కెన్ ఎర్న్ దట్ ఇన్ దిస్ ప్రైవేట్ సెక్టర్ యాస్ వెల్. లేదు ఇఫ్ యూ ఆల్సో హావ్ సమ్ ఇంక్లినేషన్ టు గో ఫర్ ఇట్ అంటే దెన్ చాక్ ఔట్ ఏ ప్లాన్. సెకండ్ థింగ్ ఏంటి? గ్రూప్ 1 జాబ్, గ్రూప్ 2 జాబ్ టెన్షన్ లేకుండా కొట్టాలంటే యూ షుడ్ హావ్ ఎ బ్యాకప్. యూ షుడ్ హావ్ సమ్ సెన్స్ ఆఫ్ బ్యాకప్. బ్యాకప్ కెన్ బి లాట్ ఆఫ్ థింగ్స్ అండి. బ్యాకప్ అంటే మీరు జాబ్ చేయాలనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ ఎ గుడ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఇట్స్ ఎ బ్యాకప్. యూ హావ్ ఎ గుడ్ ఫ్యామిలీ బిజినెస్, ఇట్స్ ఎ బ్యాకప్. యూ హావ్ ఎ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్, ఇట్స్ ఎ బ్యాకప్. సో, ఎప్పుడైతే మీకు ఒక సపోర్ట్, మీరు కింద పడకుండా నేను పట్టుకున్నాను ఎప్పుడైతే సపోర్ట్ ఉంటదో, అప్పుడు ప్రెషర్ తగ్గిపోతది. లాట్ ఆఫ్ పీపుల్‌కి ఇది ఏముంటదంటే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో, మనకొక సపోర్ట్ ఏముంటదంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ. సో, నాకు మంత్లీ ఇంతొస్తున్నాయి. సో, దిస్ ఈస్ ఎ బ్యాకప్. సో, ఇప్పుడు మీరేం చేయండి, యూ చాక్ ఔట్ ఏ లాంగ్ టర్మ్. నెక్స్ట్ 1 ఇయర్‌లో జాబ్ కొట్టామని ఫిక్స్ అవ్వకుండా రిలాక్స్ ఎ లిటిల్ బిట్. నెక్స్ట్ 2 ఇయర్స్‌లో జాబ్ కొట్టాలి. సో, జనరల్లీ ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్ ఎంతసేపు చదువుతారు చెప్పనా అండి? వాళ్ళు లైబ్రరీలో ఎంతసేపు కూర్చున్నా, ఎంత చదువుతామని బుక్ ముందు పెట్టుకొని ఫోర్సెస్ కొట్టినా, మాక్సిమం 7-8 అవర్స్ చదవగానే బ్రెయిన్ ఇంకా తీసుకోవడం ఆపేస్తది. మీరు జాబ్‌లో చేస్తే ఎంత చదవగలుగుతారు? మేబీ 3 అవర్స్, 4 అవర్స్. సో, వాళ్ళతో పోలిస్తే మీరు హాఫ్ టైమ్ తక్కువ చదువుతున్నారు. సో, యూ ప్లాన్ ఇట్ ఫర్ ద 2 ఇయర్స్. లాంగ్ టర్మ్ ప్లాన్. If you clear it, it's happy. If you don't clear it, you have the general awareness about the life world and you have the specific skills in your particular sector. So, you are a deadly combination. సో, మీకు స్ట్రెస్ రాదు. ఎప్పుడు స్ట్రెస్ వస్తది చెప్పనాండి? మీరు నోటిఫికేషన్ రాగానే సాఫ్ట్‌వేర్‌లో ఉండేవాళ్ళు డైరెక్ట్‌గా జాబ్‌కి ప్రిపేర్ అవుతా అనుకుంటారు. ఈళ్ళ స్పీడ్‌తో మ్యాచ్ అవ్వలేరు. ఈళ్ళ ఫాస్ట్ పేస్ సిలబస్‌తో మ్యాచ్ అవ్వలేరు. దెన్ యూ గెట్ టు స్ట్రెస్ అవుట్. సో, ఇప్పుడేం చేయండి, నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా హావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్. Then keep preparing inch by inch, keep moving inch by inch, step by step, you will achieve the target. So, you will be the employee in private sector as well. You can clear the government exam as well. Sir, namaste. Namaste. Thank you, sir. Sir, congratulations on your success Thank you. and you're inspiring very lot of people. Thank and you. we are happy and please keep inspiring like that. And Definitely. sir, I have 2 questions. I mean 3 questions. Go ahead. I'm actually working professional. Mm. So నేను నా based on time constraints నా ప్రిపరేషన్ 6 months నుంచి స్టార్ట్ చేశాను. Okay. And మేలో ఎగ్జామ్ వస్తుంటే ఐఎమ్ నాట్ బిగ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఎగ్జామ్. అంటే Okay. నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయగలనా లేనా అని. సో Okay. ఉన్న ఈ 3 months లో నా టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి? నేను కోచింగ్‌కి వెళ్ళట్లేదు. ఐఎమ్ డూయింగ్ సెల్ఫ్ స్టడీ. So, సో నా టైం I'm asking one more question. I'm adding one more layer to you. కి మీ ఆప్షనల్ ఎంతవరకు అయిందండి? సార్ మీ ఆప్షనల్ ప్రిపరేషన్ ఎంతవరకు అయింది? ఆప్షనల్ ఒక హాఫ్ వర్క్ అయింది సార్. నాట్ Okay. కంప్లీట్. సో, యూ హ్యావ్ గుడ్ ఎనఫ్ టైమ్. గుర్తుపెట్టుకోండి, మీ లీవ్స్‌ని మంచిగా వాడుకోండి. ట్రై టు గెట్ సమ్‌హౌ లీవ్ బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఏదో ఒకటి చేసి లీవ్ తెచ్చుకోవాలి మీరు. ఎందుకంటే బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద నెక్స్ట్ 3 months, ప్రిలిమ్స్‌కి మీరు లీవ్ పెట్టి చదవాల్సిన పని లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ స్టడీయింగ్ వన్ టాపిక్ ఎట్ వన్ పర్టిక్యులర్ స్ట్రెచ్. మీకు 5 minutes బ్రేక్ దొరికిందనుకోండి, ఓపెన్ యువర్ నోట్స్, రివైజ్ వన్ టాపిక్, క్లోజ్ ఇట్. లేదు, యూ హ్యావ్ సమ్ 2 minutes గ్యాప్, ఓపెన్ ఎ పర్టిక్యులర్ కంట్రీ మ్యాప్, క్విక్లీ లుక్ ఎట్ వాట్ ఆర్ ఇట్స్ నైబర్స్, క్లోజ్ ఇట్. సో, మీరు జాబ్‌లో ఉన్నారు కాబట్టి ఈ టెక్నిక్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్. ఈ స్కిల్ మీరు అడాప్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ టు రీడ్ ఇన్ 5 minute స్ట్రెచ్, 3 minute స్ట్రెచ్, 6 minute స్ట్రెచ్. యూ కెన్ ఆల్సో డూ దిస్ థింగ్. ఎవ్రీ 5 minutes బ్రేక్, సాల్వ్ ఎ పర్టిక్యులర్ MCQ.
in 5 minutes, you can solve 2 MCQs or 3 MCQs. You solve it. So daily, మీరు ఎప్పుడైతే బ్రేక్స్ తీసుకుంటారో బ్రేక్స్లో యూ కీప్ ఆన్ సాల్వింగ్ 1 క్వశ్చన్ ఎట్ ఎ టైమ్. ఆర్ యూ హ్యావ్ యువర్ నోట్స్ ఇన్ మొబైల్ ఫోన్స్లో పిక్ తీసుకొని పెట్టుకోండి. ఆ పిక్లో మేబీ 2-3 టాపిక్స్ కవర్ అయి ఉంటాయి. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ చాయ్ బ్రేక్, యువర్ టార్గెట్ షుడ్ బి ఈ 3 టాపిక్స్ రివిజన్ అయిపోవాలి. సో ఇఫ్ యూ కెన్ డూ దిస్ వే, యూ కెన్ ఆరామ్సే క్లియర్ ప్రిలిమ్స్. బట్ వన్స్ ప్రిలిమ్స్ అయ్యాక యూ షుడ్ ట్రై సమ్ జుగాడ్ టు గెట్ లీవ్ బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సార్ వన్ మోర్ క్వశ్చన్, ఒకవేళ నేను కోచింగ్ తీసుకుందాం అనుకుంటే ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్, అప్పుడు టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి? అండ్ కరెంట్ అఫైర్స్కి ఎలాంటి రిసోర్సెస్ ఫాలో అవ్వాలి సో దట్ ఐ విల్ క్రాక్ బోత్ జిఎస్ యాజ్ వెల్ as CSAT? స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి? Simple thing, and you should not take coaching for GS. It's just a waste of time. It will actually kill your chances. Okay, that is point number 1. Point number 2 ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక టాపిక్ని, న్యూస్ పేపర్ని, కరెంట్ అఫైర్స్ని ఏదైనా చదవాలన్నప్పుడు యూ హ్యావ్ ఎ ఫిక్స్ సెట్ ఆఫ్ రిసోర్సెస్. సో ఆ రిసోర్సెస్ని ఫాలో అవ్వాలి నో మ్యాటర్ వాట్. ఓకే సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ అండి. యూ. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? Sir, is it necessary to write the mains answers related to newspaper and current affairs? No, nothing. Don't do that. If you want to write, if you want to do practice, write answers for the previous year questions. Never practice questions based on the newspapers. ఎందుకంటే అవి ఇమ్మెచ్యూర్ ఉంటాయి, ఇవన్నీ షార్ట్ సైటెడ్ ఉంటాయి. సో బెటర్ రైట్ క్వశ్చన్స్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. 2024 పేపర్ తీసుకోండి, ట్రై టు రైట్ ప్రాక్టీస్. దెన్ 2023, 22, 21 అట్లా వెనక్కి వెళ్ళండి. దోస్ విల్ బి హెల్ప్ఫుల్. న్యూస్ పేపర్ బేస్డ్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాస్తే ఇట్ వోంట్ హెల్ప్ మచ్. Good evening, sir. Good Sir, evening, Andy. one more question, sir. Yeah, go Sir, ahead. how to remember, like, what are the techniques to remember any question, any topic from any subject for long time, sir? Like, after 1 week, we are forgetting that topic, sir, regarding anything. And meanwhile, we are getting comparisons, sir. I don't know why I'm getting that. So I have small negative thing on that, sir. So please say what I have to do that, sir. ఎనీ టాపిక్కి మనది ఒక రూల్ ఉంటుంది. ఈ రూల్ ఏంటంటే, ఇఫ్ ఏ టాపిక్ని మీరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అనుకోండి, ఆ టాపిక్ మీకు అర్థమైనట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగాను నేను, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ? డెమోక్రసీ అనే కాన్సెప్ట్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే, యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ. సార్ డెమోక్రసీ అంటే సో అండ్ సో పీపుల్ అందరు కలిసి ఓటేస్తారు, ఓటేసిన దాన్ని బట్టి లీడర్స్ అవుతారు. డెమోక్రసీలో కూడా ఎలక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డైరెక్ట్ డెమోక్రసీ ఉంది, ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంది. ఎలక్షన్స్లో డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఉంది, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంది. ఇట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అనుకోండి, మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టు. ఒక్కసారి కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకోండి, యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఎప్పుడైతే మీరు సెకండ్ సారి రివైజ్ చేస్తారో కాన్సెప్ట్ ఆటోమేటిక్గా మీ మైండ్లోకి వస్తుంది. ఓకే, సిమిలర్లీ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ టచ్ అయ్యే స్టేట్స్ పేరు ఏంటి అని అడిగినప్పుడు వెన్ యూ హ్యావ్ ఎ పిక్చర్ ఇన్ మైండ్, పైన ఏం టచ్ అవుతున్నాయి? ఛత్తీస్గఢ్ టచ్ అవుతుంది, ఒడిశా టచ్ అవుతుంది. కింద ఏం టచ్ అవుతున్నాయి? తమిళనాడు టచ్ అవుతుంది, కర్ణాటక టచ్ అవుతుంది, తెలంగాణ ఇస్ ఆబ్వియస్లీ బార్డర్, ఇటు సైడ్ సి ఉంది. వన్స్ యూ హ్యావ్ దిస్ పిక్చర్ ఇన్ మైండ్, యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్. లిస్ట్ రాసుకుంటారా? రాసుకోరు కదా, ఒడిస్సా ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఇట్లా మెమరైజ్ చేయరు కదా. యూ హ్యావ్ ఇట్. So when you have these pictures in mind, when you have the conceptual clarity in mind, you don't have to memorize anything, especially for UPSC. Yeah. Yeah. Thank you.